అమరావతికి తొలిసారి శంకుస్థాపన చేసిన రోజు గుర్తుందా? అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైనటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు సకుటుంబ సపరివార సమేతంగా హాజరయ్యారు. అందులో నందమూరి బాలకృష్ణ, ఆయన కుమార్తె బ్రాహ్మణి తనయుడు నారా దేవాన్స్, ఇలాంటి చాలామంది ఆ కార్యక్రమంలో అప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చాలా సన్నిహితంగా మెలిగారు. నరేంద్ర మోదీ అయితే చిన్ననాటి దేవాన్స్తో సరదాగా కూడా గడిపారు. మరి కట్ చేస్తే అమరావతి రెండో శంకుస్థాపన, రెండోసారి పనుల పునఃప్రారంభోత్సవం, ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎందుకు కనిపించలేదు? నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు, వీళ్ళెవ్వరూ కనీసం ముఖం కూడా చూపించలేదు. దేనికి కారణం? ఇటీవల అనేక అధికారిక కార్యక్రమాల్లో, దాంతోపాటుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి చాలా చొరవగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆమె పబ్లిక్గా దర్శనమిస్తున్నారు, అనేక రకాల ఉపన్యాసాలు కూడా ఇస్తున్నారు. మరి అలాంటి నారా భువనేశ్వరి ఇప్పుడెందుకు హాజరు కాలేదు? అప్పుడు 2015లో ఎటువంటి పబ్లిక్ లైఫ్లోనూ కనిపించినటువంటి భువనేశ్వరి ప్రత్యేకంగా అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యారు. ఆశ్చర్యకరం. ఓకే, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి వీళ్ళంతా అంటే కుటుంబ సభ్యులు హాజరయ్యారా లేదా అన్నది పక్కన పెడితే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఎందుకు దూరమయ్యారు? హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హిందూపురం నుంచి 3వ సారి గెలుచున్నారు. అలాంటి ఎమ్మెల్యే కూడా అధికారిక కార్యక్రమానికి ఎందుకని ముఖం చూపించలేదు? చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి వ్యవహారం. ఓకే, బాలకృష్ణ కూడా రాలేదనుకుంటే, అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు అంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. చిరంజీవిని ఎందుకు ఆహ్వానించారు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులే నిలదీశాయి. అమరావతి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా తెలంగాణకు చెందిన చిరంజీవిని పిలవడం ఏంటి అంటూ చాలామందే ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన వాడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకి అనుకూలంగా మాట్లాడినటువంటి నాయకుడు, అదేవిధంగా అమరావతిలో ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నాయకుడు చిరంజీవికి ఎందుకు ఆహ్వానించాలి, ఆయనకి ఎందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచే వచ్చింది. మరి ఇలాంటి ప్రశ్నలు రావడంతో చిరంజీవి ఆగిపోయారా? లేకుంటే అసలు ఆహ్వానం అందడమే ఆయనకి లేదా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. బాలకృష్ణ, చిరంజీవి ఇలాంటి సెలబ్రిటీలు కూడా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఇటీవల అమరావతిలోనే సొంత ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భూమి పూజ చేసి ఇప్పుడు కడుతున్నటువంటి సెక్రటేరియట్కి సమీపంలోనే సొంత ఇంటిని కట్టుకునేదానికి సన్నద్ధమవుతున్నారు. అలాంటి తరుణంలో ఈ అమరావతి పనుల పునఃప్రారంభానికి హాజరు కాకపోవడం, వాళ్ళతో పాటుగా నందమూరి బాలకృష్ణ, చిరంజీవి ఇలాంటి వాళ్ళు ఎవరు కనిపించకపోవడం, ఇదొక పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తున్నటువంటి అంశం. ఎందుకు హాజరు కాలేదు? ఏ కారణాలతో దూరంగా ఉన్నారు? ఎందుకని చంద్రబాబు వాళ్ళని దూరం పెట్టారా, లేకుంటే వాళ్ళే దూరం అయ్యారా? ఇదొక కీలకమైనటువంటి అంశం. ఇక అప్పుడు అమరావతి కార్యక్రమానికైతే చాలామంది సెలబ్రిటీలని, 2 తెలుగు రాష్ట్రాలు చెందినటువంటి వాళ్ళని ఆహ్వానించి అత్యంత ఆడంబరంగా చేస్తే, ఈసారి సెలబ్రిటీలను దూరంగా పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళతో మాత్రమే పరిమితం చేయడం అన్నది మరొక ముఖ్యమైనటువంటి పరిణామం. చంద్రబాబు అప్పుడెందుకు అలా చేశారు, ఇప్పుడెందుకు ఇలా చేశారు? అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పు ఏంటి? ఎందుకని నరేంద్ర మోదీ కార్యక్రమంలో సెలబ్రిటీలను ఇన్వాల్వ్ చేయాలన్న దానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నది కీలకమైనటువంటి అంశం.